హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే గోబీ పరోటా అండి, కాలీఫ్లవర్ పరోటా రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను. నేనైతే ముందుగా గోబీని బాగా కడిగి పెట్టుకొని, చూడండి మొత్తం దేనికి అది విడదీసి బాగా కడిగి పెట్టుకొని ఇట్లా తురుముకుంటున్నాను. ఇలా తురిమిన తర్వాత వస్తుంది కదా, చిన్నగా తురుముకోవాలి. ఇది బాగా తురుముకొని దాంట్లోనే ఇదైతే గోబీ అయితే బాగా తురుము పెట్టుకోవాలండి. అందులోనే కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం, నెక్స్ట్ కొద్దిగా వాము, జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర, నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఉప్పు మర్చిపోయిన ఉప్పు కొంచెం నేను పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. నేను ఇది చేసే ముందే ఆల్రెడీ గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాను. నేను సాఫ్ట్గా పరోటాకి ఎప్పుడు నేను పిండి సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలండి, అలా అయితే బాగా వస్తుంది. అందుకనేసి ఇదైతే బాగా అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చేతితో అయితే నీట్గా కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే మనం గోధుమ పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేస్తాము, మళ్ళీ ఇందులో సాల్ట్ వేస్తాం కాబట్టి. ఇదైతే ఇప్పుడు నేనైతే పాముకుంటున్నాను. చపాతీ ఒక ముద్ద తీసుకొని ముద్దని ఇట్లా అయితే అదుముతూ ఉండాలండి. అదిమిన తర్వాత నెక్స్ట్ కొంచెం పెద్దది అయ్యేసరికి ఇది మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో దాన్ని లోపల పెట్టేసి స్టఫ్ చేసుకోవాలి. ఇలా అయితే స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని చుట్టూ ఇదిగోండి ఇలా అయితే తిప్పుకోవాలండి. చుట్టూ ఇట్లా తిప్పుకొని ముద్ద అయితే చేసుకొని ఏం చేస్తామంటే కొంచెం పిండి ఎక్కువ వేస్తూ పరోటా అయితే పాముతూ ఉండాలి. కొంచెం అంటే మరీ ఎక్కువ ఒత్తకూడదు, స్లోగా ఒత్తుతూ ఉండాలి. చూడండి ఆల్రెడీ పైన అంతా ఊడిపోతుంది కదా, ఉడుతుంది, అట్లా ఉడుతూనే ఉంటుంది. అందుకనేసి స్లోగా ఒత్తుకుంటూ చేయాలి. ఇదిగోండి మళ్ళీ ఇంకా ఒకటి ఆల్రెడీ అయితే పెనం మీద వేసాము. ఇది కాలే లోపు మళ్ళీ ఎందుకు కాలి అనేసి అని ఇంకోటి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. స్టఫ్ చేయాలి కనుక మళ్ళీ ఇంకా స్టఫ్ చేస్తున్నాను. ఇట్లా స్టఫ్ చేసుకొని ఇందులోనే మనం గోబీది అంటే అదే కాలీఫ్లవర్ అంతా తురిమేసి పెట్టాం కదా, దాన్ని అయితే ఇందులో కొద్దిగా వేసుకొని స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకొని మొత్తం అంతా దగ్గరికి బౌల్ లాగా అయితే చుట్టేసుకోవాలండి. చుట్టేసుకొని పైన ఏదైతే ఎక్స్ట్రా ముద్ద ఉంటుందో అది తీసేసుకోవచ్చు. ఇప్పుడు బొబ్బట్లు ఎట్లా చేస్తామో అలాగనమాట. అందులో వేసేసి మొత్తం అంతా తీసేసుకోవచ్చు. ఇదైతే ఇలా చేసేసి కొద్దిగా పైనుంచి ఇలా స్టఫింగ్ చేసేసి పిండి అయితే కొద్దిగా ఎక్కువ వేసేసి అదుముతూ ఉండాలి. స్లోగా అదుముతూ ఉండాలి. ఎక్కువ ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, స్టఫ్ చేసి పెట్టుకునేదాన్ని పాముకోవాలండి. చక్కగా ఏమంటే ఒత్తుకొని స్లోగా ఒత్తుకోవాలండి. ఇలాగా లేదు అంటే గాబరు పెడితే అదే ఊడిపోతుంది, ఇంకా బయటకు వచ్చేస్తుంది. మొత్తం పామేసరికి గాబరుగా పామంటే మొత్తం అంతా బయటకు వస్తుంది. చాలా స్లోగా నెమ్మదిగా పిండి అయితే ఎక్కువ పడుతుంది కదా. ఇలా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి, అంతే అండి. పాముతూ ఉండాలి స్లోగా. ఇప్పుడు మనం ఏవైతే పాము పెట్టుకున్నామో అవన్నిటిని నేనైతే ఇప్పుడు కాల్చుకుంటున్నాను పెనం మీద వేసేసి. ఇదిగోండి రేకాలు ఆల్రెడీ ఎక్కిపోయిన తర్వాత దాన్ని స్లోగా అయితే దాని మీద వేసేసి కొంచెం సిమ్లో, మరీ ఎక్కువ హైలో పెడితే ఇంకా మాడిపోతుంది కానీ లోపల ఉండే గోబీ అనేది ఉడకదు. అందుకనేసి నేనైతే ఏం చేస్తున్నానంటే స్లోగా కాల్చుతున్నాను. ఇప్పుడు ఒకవైపు కాల్చినాక ఇంకో వైపు అయితే తిరిగేసుకున్న తర్వాత దీంట్లోనే మనము నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. నెయ్యితో చేస్తే పిల్లలకి ఇస్తే పిల్లలకి హెల్తీ కదా, అందుకనేసి నెయ్యితో అయితే ఇస్తున్నాను నేనైతే. ఇదిగోండి ఇలా చూడండి కొంచెం వేడిగా
మరీ ఎక్కువ అయితే నేను కాల్చట్లేదు. లైట్గా కాలిన తర్వాత అప్పుడు నెయ్యి అయితే రాసుకుంటున్నాను. 2 వైపులా రాసుకొని కాల్చుకుంటున్నాను. మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఉడికించుకోండి. ఎందుకంటే ఉడకాలి కంపల్సరీ. ఇది సిమ్లో పెట్టేసి లోపల గోబీ అంతా ఉడకాలి కనుక. ఎందుకంటే మనం పచ్చిదే తురుము పెట్టాము. నేను గోబీ ఉడకపెట్టేసి తురుము పెట్టలేదండి. ఉడకపెడితే అంటే వాటర్ అంతా మొత్తం వాటర్ లిక్విడ్ చేరిపోతుంది, బాగోదు, ఇంకా పరోటా అనేది రాదు. ఇవన్నీ ఇదైతే అయిపోయింది. ఇంకా మేము తినడమేని. ఇది అండి నా వీడియో. దీనికి కాంబినేషన్ పెరుగుతోనే బాగుంటుంది. పెరుగుతో తినే చూడండి ఎప్పుడైనా మీరు, బాగుంటుంది. ఇదండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.